హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుసారెడ్డి సిస్టర్స్. నయన్ నేచర్ స్ప్రింగ్స్ గేటెడ్ కమ్యూనిటీ మీతో షేర్ చేస్తున్నానండి. ఇది కూకట్పల్లిలో ఉంది. లాస్ట్ టైం మా ఛానల్‌లో వీడియో షేర్ చేసున్నామండి. ఒకసారి చూడండి. ఇది కూకట్పల్లిలో పాపారాయుడు నగర్‌లో లాస్ట్ టైం షేర్ చేసిన బ్యాక్ సైడ్ స్ట్రీట్‌లో ఉందండి. ఇది ఎప్పటినుండో నేను తీయాలి అని అనుకోని తీసి షేర్ చేయాలి అనుకుంటున్నాను. కొంచెం బిజీగా ఉండి తీయలేకపోయాం. ఈ 3 డేస్ హాలిడేస్ వచ్చాయి. ట్విన్ సిస్టర్ దగ్గర ఉన్నాం ఇన్ని డేస్. రిటర్న్ బ్యాక్ టు మా హౌస్‌కొచ్చేటప్పుడు మేము మా హరి సిస్టర్, నేను, పాప వాళ్ళు ఇద్దరం మేము 4 మెంబర్స్ వెళ్ళామండి. వెళ్ళి తీసి షేర్ చేయాలని తీశానండి. ఒక 30 మినిట్స్ స్పెండ్ చేసి హ్మ్. ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. ఇది చూడండి. తీసుకున్నా తీసుకోకపోయినా మనకి ఒక ఐడియా ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ ఇలా ఉంటుంది. ఓకే. మనకి ఈ ఫెసిలిటీస్ ఇస్తారు. ఒక ఐడియా ఖచ్చితంగా మనకి నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో మనం ఒక ప్లానింగ్‌గా ఉంటుంది తీసుకోవడానికి ఇలాంటివి అనేది. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉండి నాకు టైం ఉండదు. లేకపోతే నాకు ఇలా తీయాలని, వెళ్ళి చూడాలని ఇలా ఇష్టం. అలా తీసుకుంటే మనకి ఒక ప్లానింగ్‌గా ఉంటుందండి. ఫ్యూచర్‌లో మనం ఇలా తీసుకోవాలి అన్నప్పుడు మనం ఒక స్టెప్ వేస్తాము. సేవింగ్స్ మీద అలాంటియన్నీ ఒక థాట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఎవరికైనా హెల్ప్ అవుతుంది. చూసారా అండి ఇప్పుడు నేను ఆహ్, వీళ్ళ దగ్గర నేచర్ స్ప్రింగ్స్ వాళ్ళది నయన్స్ నేచర్ స్ప్రింగ్స్ వాళ్ళది బుక్లెట్ ఇది ఉందండి. అది తీసుకున్నాను. నేను కొంచెం మీతో వీడియో తీసి షేర్ చేస్తున్నానండి. ఇది లాస్ట్ టైం ఎప్పుడు కూకట్పల్లి వెళ్ళేటప్పుడు మేము ఆ వేలోనే వెళ్తాము. కానీ చూస్తూ వెళ్తానండి నేను. చాలా బావుంది కన్‌స్ట్రక్షన్ చూడ్డానికి. ఆ హై టెన్షన్ రోడ్‌లో వెళ్తుంటే క్లియర్‌గా కనిపిస్తుంది. 8 ఫ్లోర్స్ కాబట్టి చూస్తూ వెళ్తానండి. ఓకే. ఇది చూడండి. మనకి వాళ్ళు మ్యాప్ అయితే ఒకటిచ్చారు. అక్కడ చూసారా నైన్స్ నేచర్ స్ప్రింగ్స్ అనేది వీళ్ళదండి. అక్కడ గేటెడ్ కమ్యూనిటీ. అక్కడ నుండి మ్యాప్ ఇచ్చారు. అది హై టెన్షన్ రోడ్ అండి. అక్కడ కనిపించేది. బాలానగర్ వెళ్ళిపోతుంది. మూసాపేట్ బాలానగర్ వై జంక్షన్ దగ్గరికి వచ్చేస్తుంది అది. కరెక్ట్‌గా ఆ రోడ్ 1 కిలోమీటర్ ఉంటుందనుకుంటున్నానండి. ఎప్పుడు నేను వెళ్లి చూడలేదు, అడగలేదు కానీ అక్కడ నుండి 1 ½ ఉంటుంది అనుకుంటున్నాను. ఇటు సైడ్ వెళ్తే మనం కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీ, జేఎన్‌టూ వెళ్ళిపోవచ్చండి ఆ హై టెన్షన్ రోడ్‌కి. అండ్ బోత్ సైడ్స్ ఉంది కదా! అలా వెళ్ళిపోవచ్చు. ఇలా వై జంక్షన్ నుంచి వెళ్ళినప్పుడు మనం అక్కడ డైరెక్ట్ యూటర్న్ ఇటు నుంచి వెళ్ళినప్పుడు యూటర్న్ చేసేసి ఐడియల్ యాక్సెస్ రోడ్ నుండి మనం హైటెక్ సిటీ వెళ్ళిపోవచ్చండి. హైటెక్ సిటీకి కూడా మనకి ఒక ఫ్లైఓవర్ అయితే వేశారండి. అక్కడ మనం ఐడియల్ యాక్సెస్ రోడ్ నుంచి వెళ్ళిపోతుంటే దగ్గరగా అవుతుంది. చాలా నియర్ బై ఉందండి. ఆ హైట్ అది చాలా హెల్ప్ అవుతుంది మనకి. ట్రాఫిక్ జామ్ అంతా స్కిప్ చేసేయొచ్చు అటు సైడ్ వెళ్ళేటప్పుడు. ఓకే అండి. ఇప్పుడైతే అన్నీ నియర్ బై స్కూల్స్ వాళ్ళ మ్యాప్‌లో అయితే మెన్షన్ చేశారు. దగ్గరగానే ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ దగ్గరలో అయితే రోడ్స్ దగ్గరలో రావట్లేదండి. ఇదైతే చాలా స్పేషియస్‌గా ఉంది. ఆ ఏరియా కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. పాపారాయుడు నగర్ అక్కడ డీఏవీ పబ్లిక్ స్కూల్ ఉంది. అలా మేము వెళ్ళామండి లాస్ట్ టైము. కానీ ప్రీ ప్రైమరీయే ఉంటుందండి ఇక్కడ డీఏవీ. మిగతా 10థ్ క్లాస్ వరకు అక్కడ వివేకానంద నగర్ కాలనీలో ఉంటుందండి. మేము అనుకుంటే అక్కడ మేము అప్లై చేసాం. బాబు వాళ్ళకి ట్రై చేసామండి స్కూలు. ఓన్లీ అప్పుడు మాకు ఓన్ హౌస్ అక్కడ లేదు. ఆహ్, ఓన్ హౌస్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారండి. అది కూడా 0.5 రేడియస్‌లో. ఇంతమందున్నారా ఓన్ హౌస్ వాళ్ళకి అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుందండి. నిజంగా ఈ అపార్ట్మెంట్‌లోనే ఇంత ఫ్లాట్స్ ఉన్నాయి. అలాగే సరౌండింగ్స్‌లో చాలామందుంటారు కదా! ఎంతమంది కిడ్స్ ఉంటారు. సో, చాలా ప్రాబ్లమే అవుతుంది. ఫస్ట్ ఓనర్స్‌కే ఇస్తారు కాబట్టి ఓనర్స్‌కి కూడా రావడానికి కష్టము అని అనిపించింది. అంత పబ్లిక్ ఉంటారు కాబట్టి. పైగా అక్కడ చాలా బాగుంటుందండి ఆ ఏరియా. కూకట్పల్లి ఎవరికైనా సర్వే నంబర్స్ అలా ఇచ్చారు. నేను వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ దీనిలో చూసి మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక్కోవచ్చు కదండీ! ఎంత పడుతుంది? మనం బయట అపార్ట్మెంట్స్‌లో ఎంత పెడుతున్నాం? అలాగే గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలని డ్రీమ్ గూడా చాలా మందికుంటుంది. ఎందుకంటే మన కిడ్స్ ఫ్యూచర్ గురించే మనం ఏది చేసినా చేస్తాం కదండీ! వాళ్ళ ఎంజాయ్‌మెంటు మనకు కూడా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది బాగా అని అలా థింక్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంతే డిఫరెన్సియేషన్ అర్థమవుతుంది. నేను స్కిప్ చేయకుండా చూడండి. నేను వాళ్ళ దగ్గర తీసుకున్న నాలెడ్జ్ మీతో షేర్ చేస్తానండి. ఇక్కడ ఎస్ఎఫ్టీలు చూసారా? ఇలా ఉన్నాయండి. 1500 ఎస్ఎఫ్టీ వరకు ఉంది. 1475, 1300 అలా 2 బీహెచ్‌కే ఉంది. 3 బీహెచ్‌కే ఉన్నాయండి. బ్లాక్ ఏ, బ్లాక్ బి ఉందండి అక్కడ. ఇక్కడ ఫ్లోర్ ప్లాన్ ఇచ్చారు. మీతో కొంచెం షేర్ చేశాను. ఎందుకంటే మనకి ఇలా దీనిలో చూస్తే కొంచెం అయితే మనకి క్లియర్‌గా అర్థమవుతుందండి. తర్వాత మనం ఎలాగూ కంపల్సరీగా తీసుకోవాలి, చూడాలి అనంటే అందరం బిజీగానే ఉంటాము. కానీ తీసుకోవాలి అన్నప్పుడు కొంచెం టైం స్పెండ్ చేసి అలా వెళ్ళొచ్చండి.
ఇలాగే నాలాగే హెల్ప్ అవుతుంది అని చెప్పి చాలా డేస్ నుంచి నేను దానికి వెళ్ళాలి అనుకున్న. లాస్ట్ టైం కూడా కొంచెం బిజీగా ఉండి అక్కడ తీసి బ్యాక్ సైడే ఉంటుంది కానీ వెళ్ళలేకపోయానండి. ఎందుకంటే బిజీగా ఉంటాం కదా! సో, కానీ ఇవాళ ఎలాగైనా తీసుకోవాలి అని హరి, పాప వాళ్ళు నేను వెళ్ళిపోయామండి. చూసారా 3 BHK ఇలాగుందండి. మనకి ఇందులో క్లియర్‌గా ఉంది. మనకి చూడగానే అర్థమైపోతుంది. సేమ్ ఇలాగే ఉందండి. మీరు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్‌లో నేను వీడియో తీశాను. ఆహ్, అక్కడ లివింగ్ రూమ్ ఇచ్చారు. లివింగ్ రూమ్ నుంచి కిచెన్ కనెక్టివిటీ, అలాగే మాస్టర్ బెడ్‌రూమ్. మాస్టర్ బెడ్‌రూమ్ నుండి ఒక వాష్‌రూమ్ ఇచ్చారు. అక్కడ డైనింగ్ రూమ్ ఇచ్చారండి. డైనింగ్ రూమ్ నుండి ఒక యుటిలిటీ వచ్చింది. అటు సైడ్ నుంచి ఒక చిల్డ్రన్స్ బెడ్‌రూమ్, అలాగే గెస్ట్ బెడ్‌రూమ్ వచ్చిందండి. బాల్కనీలు ఇచ్చారండి. సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. చాలా బాగుందండి. దేనికి దానికి సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. ఎవ్రీ ఫ్లాట్‌కి ఇచ్చారు. అసలు లుక్ చాలా చేంజ్ అయిపోయింది. చాలా పాష్ లుక్ అనిపిస్తుందండి. అక్కడ నుండి చూస్తుంటే మీకు అర్థమవుతుంది. నేను షేర్ చేశాను. రెడీ టు ఆక్యుపై ఏం కాదండి. ఇంకా కన్‌స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇది 2 BHK చూడండి. లివింగ్ రూము, అక్కడ నుండి కిచెన్ వచ్చింది. అలాగే మాస్టర్ బెడ్‌రూమ్, చిల్డ్రన్స్ బెడ్‌రూమ్, డైనింగ్ ఏరియా ఇచ్చారు. అక్కడ నుండి మనకి యుటిలిటీ అయితే ఒకటి ఉందండి కంపల్సరీగా. యుటిలిటీ ఇచ్చారు. లివింగ్ ఏరియాకి ఉంది. అలాగే మాస్టర్ బెడ్‌రూమ్ దగ్గర ఇచ్చారు. సిట్టింగ్ ఏరియా, హాల్ నుండి కనెక్టివిటీ ఉంటే ఇచ్చారు. అలాగే బెడ్‌రూమ్ నుండి కూడా ఇచ్చారండి సిట్టింగ్ ఏరియా. చూసారా ఫ్లోర్ ప్లాన్ అయితే ఇలాగుందండి. మీకు డిస్‌ప్లే అవుతుంది కదా! ఒకసారి చూసేసుకోండి. ఒక హౌస్‌కి గ్యాప్ ఉందండి. మన వాల్‌కి, వేరే వాళ్ళకి ఇలా ఉందండి. క్లబ్ హౌస్ అండి అది కనిపిస్తుంది. నేచర్ స్ప్రింగ్స్ క్లబ్ హౌస్. అక్కడ నుండి ఆ ఫ్లాట్స్ ఇలా ఉన్నాయండి. నేను కొంచెం తీయడానికి ట్రై చేశాను. చాలా ఇలా పెట్టి తీస్తారు. నేనైతే కొంచెం ట్రై చేశానండి. అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఇది రోడ్ ఇలాగుందండి. రోడ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఎంట్రన్స్ ఇక్కడే ఇలాగుంది. ఎంట్రన్స్ నుంచి మెయిన్ గేట్ ఇలాగుంటుందండి. 24 అవర్స్ మనకు తెలుసు గేటెడ్ కమ్యూనిటీలో 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటారు. మనం అలౌ అవ్వాలంటే ఇక్కడి నుంచి మనకి కాల్ చేస్తారు. అప్పుడే అలౌ చేస్తారు ఔట్ సైడ్ నుంచి ఎవరొచ్చినా గానీ. ఇలా కూడా బావుంటుంది. గేటెడ్ కమ్యూనిటీ చాలా బావుంటుందండి ఎవరికైనా. మనం ప్రైజెస్ బయట దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఫెసిలిటీస్ ఇస్తారు. ఇది ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అండి. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ కూడా ఉంటుంది. ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఇస్తారు అని అనుకుంటాను. ఇక్కడైతే మీరు ఒకసారి చూసేసేయండి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. కాంటాక్ట్ అవుతారు అని అంటే ఇక్కడ చూసాము. నేను 3 మంత్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళానండి. అప్పుడు వాల్స్ వరకే అవుతూ ఉండింది. అప్పుడు ఎవ్వరు లేరు. ఇప్పుడు కూడా ఎవరో ఉన్నారు 2 మెంబర్స్. వాళ్ళనైతే నేను కొంచెం ఎక్కువ డీటెయిల్స్ అయితే అడగలేదు. ఆ క్లబ్ హౌస్ లోపలికెళ్ళినప్పుడు వాళ్ళున్నారు. కొంచెం అడిగానండి. 312 ఫ్లాట్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అవనేది అక్కడ మెన్షన్ చేశారండి. క్లబ్ హౌస్‌లో వాళ్ళకి ఫ్లోర్ వైస్ ఉంటుంది కదా! ఫ్లోర్‌లో సూపర్ మార్కెట్, మెయింటెనెన్స్ రూము ఇవన్నీ అయితే మనకి ఫ్లోర్స్‌లో ఇచ్చేస్తారు. ఆ క్లబ్ హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవైతే మనకి కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఇప్పుడు డిస్‌ప్లే అవుతుంది బ్లాక్ ఏ అండి. చూసారా అండి ఎంత బాగుంటుందో. గేటెడ్ కమ్యూనిటీ మనం అంటే బడ్జెట్‌ని బట్టండి. తీసుకునే వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారు. మామూలు ఆల్రెడీ మనం అపార్ట్మెంట్ తీసుకొని ఉంటాం ఫ్లాట్స్. అక్కడ నుండి నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు ఈజీగా గేటెడ్ కమ్యూనిటీకే వెళ్ళిపోతారు. చాలామందికి ఇలా కూడా ఉంటుందండి. గేటెడ్ కమ్యూనిటీ వీటికి 80 lakhs 1 CR పెడతారా? దానికి బదులు మనం ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం బెస్ట్ అని అనుకుంటాం. అది కూడా వాళ్ళ వేలో అది కరెక్ట్ అండి. కానీ మనం ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలంటే చాలా అవుట్ సైడ్ వెళ్ళవలసిందే. అప్పట్లో ఉండేదేమో కానీ ఇప్పుడైతే మనకి కావాల్సిన డ్రీమ్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్ వెళ్ళాలంటే అవుట్ వెళ్ళాలంటే ఆ ఎన్వైర్న్మెంట్ కూడా మనకు తెలుసు కదండి. మనం మనం ఎలా లగ్జరియస్‌గా ఉండాలనుకుంటున్నాం అలా అయితే కంపల్సరీగా ఉండదని అనుకుంటున్నానండి అవుట్ వెళ్ళేవాళ్ళు. అలా ఉండేవాళ్ళు అక్కడ తీసేసుకుంటారు. అలా లేని వాళ్ళు మనం ఇలా తీసుకోవాల్సిందే. ఇలా గేటెడ్ కమ్యూనిటీలో ఇక్కడ కూడా ఇండిపెండెంట్‌గా ఏ హౌస్ ఆ హౌస్ సెపరేట్‌గా ఉందో చూడండి. ఒక వాళ్ళకి అసలు లేనే లేదు. ఇలా 8 ఫ్లోర్స్ ఉన్నాయండి. 8 ఫ్లోర్‌లో ఈచ్ ఫ్లోర్‌కి 19 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఈ బ్లాక్ ఏలో 19 ఫ్లాట్స్ ఉన్నాయి. అలాగే 8 ఫ్లోర్స్ 19 8 సార్ 152 ఉందండి. 152 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా ఇది క్లబ్ హౌస్ అండి. మేము లోపలికెళ్ళాము. అక్కడ ఆ బోర్డ్ తీశాను. అప్‌కమింగ్ ప్రాజెక్ట్ అని పెట్టారు కదా! అక్కడ డిస్‌ప్లేలో. మేబీ చందానగర్‌లో స్టార్ట్ చేసేలాగుంది. 116 ఫ్లాట్స్ 24 అవర్స్ సెక్యూరిటీ అని పెట్టారు. ఈ క్లబ్ హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది.
312 ఫ్లాట్స్ అని చెప్పాను. 19/152 బ్లాక్ ఏలో. అలాగే బ్లాక్ బిలో ఫ్లోర్కి 20 ఉన్నాయండి ఫ్లాట్స్. 28/160 160 + 152 312 ఫ్లాట్స్ అయితే కంప్లీట్గా వీళ్ళ అపార్ట్మెంట్స్ నైన్స్ నేచర్ స్ప్రింగ్స్లో అయితే 312 ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. కంప్లీట్ అయిపోయాయా అని అడిగాను. 16 ఉన్నాయని చెప్పారండి. 16 ఫ్లాట్స్ ఇవన్నీ బుక్ చేసుకున్నారంట ఆల్రెడీ. ఇది 19లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అప్పుడు కరోనా వల్ల అన్ని కన్స్ట్రక్షన్స్ అయితే కరోనా టైంలో ఆగిపోయాయండి. అప్పట్లో ఎంతకి ఇచ్చారు అని అడిగానండి నేను. 4500 ఎస్ఎఫ్టీ అలాగుందంటండి. చూసారా ఎంత తక్కువ పడి ఉంటుందో. అప్పట్లో బుక్ చేసుకుంటే ఇది రొటేట్ అయిపోతూ ఉంటుందండి కామని. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అలాగే బుక్ చేసుకున్నారు. ఎప్పుడైనా గేటెడ్ కమ్యూనిటీ అంటే బిఫోర్ 3 ఇయర్స్కి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. 2 ఇయర్సే, అంత టైం తీసుకోరు. కానీ కరోనా టైంలో మనకి అన్ని కన్స్ట్రక్షన్ అంతా వర్కర్స్ ప్రాబ్లం కదండి. ఎవరు హోమ్ టర్మ్స్కి వాళ్ళకి వెళ్ళిపోయారు. అప్పుడు మనం ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. అందుకని కన్స్ట్రక్షన్స్ ఆగిపోయాయి. ఆ టైంలో 4500 చాలా తక్కువకైతే ఇచ్చేసారండి. అప్పటి నుంచి బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట. ఇప్పుడైతే వాళ్ళు ఎంత చెప్తున్నారంటే 6000 చెప్తున్నారండి. 6200 అలాగుంది అని చెప్పారు. కూకట్పల్లిలో అయితే అలాగే ఉన్నాయండి. లాస్ట్ టైం చూసింది కూడా అలాగే అని చెప్పారు. అలా చూసుకున్నాం. 2 BHK అయితే 85 lakhs అలా అవుతుంది అని అన్నారు. అంటే నేను అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది అని అడిగాను. ఎందుకంటే మనకి ఇవన్నీ క్యాలిక్యులేషను కొంతమందికి మనకి ఇలా మేము చూస్తున్నాం కాబట్టి నాకు కొంచెం ఎమ్యూనిటీస్ ఇవన్నీ ఒక ఐడియా వచ్చేసింది. ఫస్ట్లో నేను ఎలా ఉన్నానో తెలియనప్పుడు నాలాగే ఫస్ట్లో ఉన్న వాళ్ళకి కొంచెం డౌట్ వస్తుంది కదండి. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. 85 lakhs చెప్పారు. అలాగే అండ్ 3 BHK తీసుకున్న వాళ్ళకి ఎస్ఎఫ్టీ కూడా ఎక్కువ చూసాం కదండి. 1500 అలాగుంది. అంత ఎస్ఎఫ్టీలో 1 అలా అయితే చెప్పారండి వాళ్ళు అప్రాక్సిమేట్గా. నేను ఎస్ఎఫ్టీ ఎంత ఉంది అని అడిగాను. ఎస్ఎఫ్టీ 6200 అలా ఉందని చెప్పారు. ఎమ్యూనిటీస్ 5 lakhs అలా చెప్తున్నారండి. మళ్ళీ జిహెచ్ఎంసి అవి కొంచెం ఉంటాయి కదండి. స్టెయిర్ కేస్ చూడండి చాలా పెద్దగా ఉందండి. ఇచ్చారు, స్పేషియస్గా ఉన్నాయి. లోపల కూడా గేటెడ్ ఇది అయితే చాలా బాగుందండి. నేను గేటెడ్ కమ్యూనిటీ వెళ్ళి చూడడం ఫస్ట్ టైం ఇదే అండి కన్స్ట్రక్షన్ అవుతున్నది. నాకైతే చాలా బాగా నచ్చింది. 100% నచ్చింది. మనం కాదు, మాకు బడ్జెట్ ప్రాబ్లం కాబట్టి ఇలాంటిది తీసుకోవడం కొంచెం ప్రాబ్లం అవుతుంది. కానీ డ్రీమ్ అంటే డ్రీమ్ హౌసే అని అనుకోవచ్చండి. అంత బాగుంది. ఎంత స్పేషియస్గా ఉందో చూడండి. ఇన్సైడ్ ఒకరికి అంత దగ్గరగా అనిపించట్లేదు. ఆపోజిట్ అయితే ఇవ్వలేదు. ఇంత స్పేషియస్గా ఒక హౌస్కి చూసారా ఎంత స్పేస్ ఉంది. ఇది నేను బ్లాక్ బి తీసానండి. 20 ఫ్లాట్స్ ఉన్నాయి ఈచ్ ఫ్లోర్కి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను. లాక్స్ ఉన్నాయండి. ఏదైతే ఓపెన్ ఉందో నేనైతే అది తీయడానికి ట్రై చేశాను. ఎందుకైతే ఒక ఐడియా అయితే వస్తుంది కదండి. మనం తీసుకోకపోయినా మనకి ఒక ఐడియా ఉంటుంది. ఓకే, డ్రీమ్ కూడా తీసుకోవాలి, ఒక ప్లానింగ్ ఉందనుకోండి. మనం ఫ్యూచర్లో ఒక 4-5 ఇయర్స్కైనా మనం తీసుకోవాలి అని మనకి రావాలండి. ఫస్ట్ మన మైండ్లోకి వచ్చిందనుకోండి మనం తీసుకుంటాం ఖచ్చితంగా. నేనంతే అండి, తీయాలి. ఇది ఎలాగైనా డైలీ వీక్లీ మా ట్విన్ సిస్టర్ కూకట్పల్లిలో ఉంటారు. మేమైతే వెళ్తుంటామండి. నేను వీక్లో చూడకుండా అసలు ఉండలేం. మా సిస్టర్ అయినా వస్తారు, మేమైనా వెళ్తాము. ఇది చూస్తూనే వెళ్తాను డైలీ. కానీ వెళ్ళాలి, తీయాలి. అది డిఏవి పబ్లిక్ స్కూల్ అండి అని ఉంది. ఫైనల్గా నేనైతే తీసేసానండి. ఇది అదే మనకి ఉండాలండి, మనం చేసేస్తాం అది ఖచ్చితంగా. ప్రీ ప్రైమరీ స్కూల్ డిఏవి చాలా బాగుంటుందండి. 100% ఆ స్కూలు చూసారా. కనెక్టివిటీ డిఏవి స్కూల్ కోసం అక్కడ ఒక గేట్ కూడా పెట్టారండి వాళ్ళు. ఇది ఒక ఫ్లాట్ అండి. కార్నర్ ఫ్లాట్ ఉంది. 3 BHK. ఇది కూడా డోర్ కూడా చాలా బాగుంది. మంచి డోరే ఇచ్చారు. మీకు చూడండి ఒకసారి నేను షేర్ చేస్తాను. డోర్ క్లోజ్ చేసి మీతో చూపించడం కోసం తీసానండి అలాగా. దీని పక్కనే డిఏవి పబ్లిక్ స్కూల్ ఉందండి. ఫస్ట్ మనకి ఎంటర్ అవ్వగానే హాల్, లివింగ్ రూమ్ ఇచ్చారండి. లివింగ్ రూమ్ నుండి 3 కిచెన్ ఉంది. చూసారా, కొంచెం అయితే ఒక ఐడియా ఉంటుంది కదండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది, ఇట్లా ఉంటుందా అని అనేది. వెళ్ళకపోయినా మనం వెళ్ళినప్పుడు అది డిఏవి స్కూల్ అండి. అదే చెప్తుంది పాప. మేము ఎందుకంటే డిఏవి స్కూల్ గురించి బాగా డిస్కషన్ అయ్యిందండి. మా కిడ్స్ కోసం మేము ట్రై చేసాం కాబట్టి. అప్పుడు ఓన్ హౌస్ లేదు, గ్యాస్ బిల్లు వాళ్ళకైతే అన్నీ సబ్మిట్ చేయాలండి. అందుకని ఓనర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి మాకు సీట్ అయితే రాలేదు. మేమైతే ట్రై మాత్రం చేసామండి. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్ నుండి కూడా మనకి కనిపిస్తుంది. అదంతా ఫస్ట్ ఫ్లోర్ వరకు నేను తీసానండి, నాకు కనిపించిన వరకు.
హ్మ్. ఏదైనా అంతే కదండీ! మనం తీసుకోవాలనుకుంటే మనం ఒక ప్లానింగ్ అయితే ఉంటాం ఖచ్చితంగా. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో అయినా తీసుకోవాలి అని అనుకుంటాము. అలాంటి వాళ్ళకి ఇలాంటివి చూస్తుంటేనే మనకి ఒక స్టెప్ పైకి వెళ్తూ ఉంటాం. ఇవే కాదు ఏదైనా కానీ మనం అంటే ఇగ అక్కడే అయితే ఉండలేం కదండీ! కొంచెం సేవ్ చేసుకొని ఏదో ఒకటి తీసుకోవాలి అని అనుకుంటాము. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి మన పేరెంట్స్ కూడా అలాగే స్టెప్ బై స్టెప్ పైకొచ్చారు. మనం చూస్తూ పెరిగాం కాబట్టి అదే మాకైతే మైండ్‌లో ఉంటుందండి. మాకు కూడా అలాగే ఇక్కడ కొంచెం డార్క్‌గా ఉంది కానీ అంతా చాలా వెంటిలేషన్ ఉందండి మొత్తానికి. చూసాం గేటెడ్ కమ్యూనిటీ ఎందుకంటే బయట మనకి ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీ ఇండివిడ్యువల్ హౌస్ లాగా అనిపిస్తుందనేది మనకి తెలుసు. మనకి సరౌండింగ్స్ అంత ప్లేసు ఇచ్చేస్తారు కదండీ! ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటుంది. ఇప్పుడు డోర్స్ అన్నీ క్లోజ్ చేసున్నారు. సో, అందుకని డార్క్‌గా అనిపిస్తుంది. అక్కడ హౌస్‌కి చూడండి చాలా గ్యాప్ ఇచ్చారు. దీని బ్యాక్ సైడే హై టెన్షన్ రోడ్ ఉందండి. హై టెన్షన్ రోడ్డుకి మనకి ఈ వాల్ గూడా వచ్చేస్తుంది. స్విమ్మింగ్ పూల్ అవన్నీ బ్యాక్ సైడ్ ఇచ్చేస్తారు వాళ్ళు. అక్కడ నుండి గేటు నేనంత అబ్జర్వ్ చేయలేదండి. బ్యాక్ సైడ్ గేట్ ఉందా లేదా? కానీ దీనికి హై టెన్షన్ రోడ్ ఉంటుంది. అది మనకి డైరెక్ట్‌గా వై జంక్షన్‌కి వెళ్ళిపోవచ్చండి. వై జంక్షన్ నుంచి ఇంకా మనం తెలుసు కదండీ! అమీర్పేట్ కావాలంటే అమీర్పేట్ ఎటెళ్ళాలన్నా హైటెక్ హైటెక్ సిటీ వెళ్ళాలన్నా మనకి దగ్గరవుతుంది. నేను లైట్ వేసి తీయడానికి చూసానండి. ఇందాక కొంచెం డార్క్‌గా అనిపించింది కదా! హరి లైట్ వేస్తానంటే నేను తీశాను. ఇది కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ మనం వాల్స్ అప్పుడు తీసుకుంటే మనం చెప్తే కన్‌స్ట్రక్షన్ వాళ్ళు చేస్తారండి. కొంతమంది ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చేస్తారు. ఈ తర్వాత వీళ్ళు వాళ్ళు చేసేటప్పుడైతే వాళ్ళు పెడతారండి. కొంతమంది ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళు అలా చేస్తారు. ట్యాప్స్ అవైతే ఏం కంప్లీట్ పెట్టలేదండి. ఫ్లోరు అవన్నీ కొంచెం పెండింగ్ అయితే ఉంది. బ్లాక్ ఏలోనే ఇలాగుంది. బ్లాక్ బీకి ఇంకా కొంచెం చాలా వర్క్ ఉందండి. అయినా వాళ్ళు వెంటనే తొందరగానే కంప్లీట్ చేసేస్తారు. కిచెన్‌లో చూడండి ఇలాగిచ్చారు. చాలా స్పేషియస్‌గా ఉంది. ఎస్ఎఫ్టీలు కూడా మనకి చాలా ఎక్కువ పెద్దగానే ఇచ్చారు కదండీ! అన్నీ స్టార్టింగే 1250, 1300 నుంచి ఉన్నాయి. 1200, 1325, 1250 నుంచే స్టార్టింగ్ ఉంది. 1625 వరకు ఉందండి ఎస్ఎఫ్టీ. చాలా స్పేషియస్‌గా ఉంది. సిట్టింగ్ ఏరియా అలాగిచ్చారు. కింద ఫ్లోర్ కూడా చాలా బావుంది. అక్కడ నుండి లివింగ్ రూమ్ నుంచి డైనింగ్ హాల్ నుంచి ఒక బెడ్‌రూమ్ అయితే ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ లాగా. ఇక్కడ నుండి లివింగ్ రూమ్ ఇచ్చారండి. దేనికి మనకి బాగా వ్యూ బావుంటుందో దానికి ఇచ్చినట్టున్నారండి లివింగ్ రూము. కొంతమంది సిట్టింగ్ ఏరియా మనకి హాల్‌కే ఇస్తారు అని అనుకుంటారు. అంటే లివింగ్ రూమ్‌కే ఇస్తారు అని అనుకుంటాము. కానీ అలాగేం లేదండి. ఇది బెడ్‌రూమ్‌కే ఇచ్చారు. ఎంత పెద్దగా ఉందో చూసారా? సిట్టింగ్ ఏరియా చాలా పెద్దగా ఇచ్చారండి. ఈ బ్యాక్ సైడే ఉందండి హై టెన్షన్ రోడ్డు. ఇటు నుంచి అదంతా అక్కడ స్విమ్మింగ్ పూల్ అవన్నీ వస్తాయి. అక్కడ వర్కర్స్‌కి ఇచ్చినట్టున్నారు. చూసారా? ఆ వ్యూ చూడండి ఎలాగుందో. అదేనండి డీఏవీ పబ్లిక్ స్కూలు. అక్కడ నుండి ఈ సరౌండింగ్స్‌లో నేను ఎన్ని ఎకరాస్‌లో ఇది కన్‌స్ట్రక్షన్ అయిందనేది అడగలేదండి. అడిగాను వేరే టాపిక్ డైవర్ట్ అయిపోయిందప్పుడు. నేనంత అబ్జర్వ్ చేయలేదు. దాని గురించి అంత మర్చిపోయాను నేను అడగడం కోసం. కానీ చాలా పెద్దగా స్పేషియస్‌గా ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ ఐడియా ఉంటుందిలెండి ఎవరికైనా. స్పేషియస్‌గా చేస్తారు అని. పైన కూడా అక్కడ చూసారా? సిట్టింగ్ ఏరియా బాగా ఇచ్చారండి అక్కడ. బెడ్‌రూమ్ నుండి ఇచ్చారు ఇది. లివింగ్ రూమ్ నుండి కిచెన్ నుండి బెడ్‌రూమ్‌కి ఇచ్చారండి సిట్టింగ్ ఏరియా. డార్క్‌గా ఇక్కడ ఒక వాష్‌రూమ్ అయితే ఇచ్చారు. 2 వాష్‌రూమ్సే ఇచ్చారండి. 3 బీహెచ్‌కేకి 2 వాష్‌రూమ్స్ ఇచ్చారు. 2 బీహెచ్‌కేకి కూడా 2 వాష్‌రూమ్సే ఇచ్చారు. కిడ్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అందుకోసమే తీసుకున్నాం మేము. 3 బీహెచ్‌కే 1675 వరకు 1625 వరకు ఉందండి. 1 సీఆర్ అనంటే మనకి సేమ్ బయట వాటికి సేమ్ ఇస్తున్నారు. ఎమ్యూనిటీస్ కూడా బయట అపార్ట్మెంట్స్‌కి ఎంత చెప్తున్నారు? 3 లాక్స్ ఈజీగా చెప్తున్నారండి. తర్వాత మేము చెప్పాము. అంతే నెగోషియబుల్ ఏమన్నా ఉంటుందా అని అడిగాను. ఉంటుంది మేడం అని చెప్పారు. ఔట్ సైడ్ కూడా 3 లాక్స్ అలా చెప్తున్నారు కదండీ! తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుంటే తగ్గుతుంది. ఎక్కడైనా అంతేనండి. మీరు తీసుకుంటారా? మాట్లాడదాం మేడం అని చెప్పారు. లేదండి నేను కొంచెం వీడియో తీసుకోవడం కోసం వచ్చాను అని చెప్పి తీసుకున్నానండి. ఇక్కడ బ్యాక్ సైడ్ అండి. ఇదే ఇంతకుముందు అక్కడికి వ్యూ అటు సైడ్‌కి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇటు సైడే కనిపిస్తుంది. నెగోషియబుల్ అయితే ఉంటుంది మేడం. కూర్చొని మాట్లాడుకుంటే అప్పట్లో అలాగే ఇచ్చారు. ఇప్పుడు ప్రైస్ కూకట్పల్లి అంతా అలాగే ఉందండి. 6000 అలాగుంది. లాస్ట్ టైం చూసినప్పుడు కూడా నేను షేర్ చేశాను చూడండి. అలాగే మెట్రో స్టోర్ బ్యాక్ సైడ్ కూడా ఒకటైతే నేను షేర్ చేశాను. మీరు అక్కడ చూడండి. అది కూడా చాలా బావుందండి. అది నాకు బాగా నచ్చిందండి. మెట్రో బ్యాక్ సైడ్‌ది. ఇది కూడా డబుల్ బెడ్‌రూమ్ 85 లాక్స్ అలా చెప్తున్నారు. 1625 అదైతే 1 సీఆర్ 10 అలా చెప్తున్నారు. స్టార్టింగ్‌లో అయితే తక్కువ. ఎప్పుడైనా అంతే అండి. మనం స్టార్టింగ్‌లో బుక్ చేసుకున్నప్పుడు
కొంచెం కొంచెమే కదా బాగానే తగ్గుతుంది. అప్పుడు మనం కొంచెం పే చేసి అయితే బుక్ చేసుకుంటాము. ఇక్కడ 80% అలా లోన్ ఉంటుందండి. లోన్ ఫెసిలిటీ మనకి చాలా ఎవరికైనా మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారో మనం పే చేస్తాము. ఎవ్రీ మంత్ ఈఎంఐ అలా పే చేస్తాం. కానీ మనకి చాలా ప్లస్ కదండీ అలా బ్యాంక్స్ లోన్ ఇవ్వడం మనకి చాలా హెల్ప్ చేసినట్టు. మనం హ్యాపీగా ఓన్ హౌస్ కొన్ని ఇయర్స్‌కి అయితే మనం పే చేసేసుకుంటాం కదా! మన హౌస్ మనకు వచ్చేస్తుంది. మనం అన్ని లాక్స్ అయితే మనం పెట్టుకోలేమండి. మనకి ఎంత హెల్ప్ అవుతుంది ఇలాగ. ఇవన్నీ కొంచెం చాలా రొటేటెడ్‌గా ఉంటాయి. ఇలా మనకి బ్యాంక్ వాళ్ళు హెల్ప్ చేయడము, మనం సేవ్ చేసుకోవడం అమౌంటు అని కొంతమందికి డౌట్ ఉంటుంది. మనం ఇన్ని లాక్స్ పెడుతున్నాం. అప్పట్లో హౌస్ 2013లో అలా తీసుకున్నప్పుడు మనం 10 లాక్స్ లోన్ తీసుకుంటున్నారు. ఆ 10 లాక్స్ లోన్ అంటే 10 కట్టాలంట కదా! అది మనకి ప్రాబ్లమ్ అవుతుంది కదా! అని చాలామంది డౌట్స్ అండి అలా అడిగేవాళ్ళు. తర్వాత నాకు కూడా అప్పుడు డౌట్ అనిపించేది. అవునా 10కి 10కి అంతా ఫస్ట్ తెలుసు కదండీ మనకి ఎప్పుడైనా మనం లోన్ తీసుకున్నామంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ అమౌంట్ అంతా మనం పే చేస్తాము. లాస్ట్‌లో మనకి మనం తీసుకున్నది ఉంటుంది. ఇంట్రెస్ట్ అయితే ఫస్ట్ పే చేపించుకుంటారు. లాస్ట్‌లో మనం ఎలాగో క్లోజ్ చేసుకోము. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ ఉన్నప్పుడు మనం ఇంట్రెస్ట్ ఫస్ట్ పే చేసి అది పే చేసేసుకోం కదండీ! కానీ చూసారా మనకి అప్పటికి ఇప్పటికి అప్పుడు 10 లాక్స్ తీసుకున్నాం. ఆ హౌస్ ఎంత 20 లాక్స్‌లో కొనుంటాం అప్పట్లో 2013లో అలాగా. ఇప్పుడు ఈజీగా అదే హౌస్ డబల్ పెరిగిపోయింది. అక్కడ లోన్ ఎక్కువ కట్టినా కానీ మనకి హౌస్‌కి ఎక్స్ట్రా అయితే చాలా వాల్యూ కూడా పెరిగిపోయింది కదండీ! హౌసు అలా అనుకోని మనం కొనుక్కోకపోతే మన హౌసు పెరిగిపోతూనే ఉన్నాయండి. ఎప్పటికప్పుడు ప్రైజెస్ చూసారా ఎంత హై అయిపోతున్నాయో. అందుకే మనం ఎప్పుడు అనిపించినా మన బడ్జెట్‌లో మనం ఉంటే మనం కొనగలిగితే మనం థింక్ చేయకుండా హైదరాబాద్‌లో ఉన్న వరకైతే నేను చెప్పగలనండి. మనం ఈజీగా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి చాలా హై అయిపోతూ ఉంటుంది. మనం ఒక ప్రాపర్టీ అయితే మనకు వస్తున్నట్టే అని అనిపిస్తుంది. మనకు చాలా సేవింగ్ అయితే అవుతుంది. ఒక లోన్ మనం పే చేసుకున్నా కానీ దానికి డబల్ అయితే మనకి ఈజీగా పెరిగిపోతుందండి. చూసారా ఇది కొంచెం డోర్స్ క్లోజ్ ఉండడం వల్ల ఇలా డార్క్‌గా అనిపిస్తున్నాయండి. కానీ చాలా వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఎక్కడికక్కడే అన్ని యుటిలిటీస్ ఇచ్చారు. ఇక్కడ నుండి చూసారా ఇది నేను వేరే ఫ్లాట్ తీశానండి. దాని పక్కన ఇంతకుముందు కార్నర్ ఆ బ్యాక్ సైడ్‌దేనండి హై టెన్షన్ రోడ్డు. అటు సైడ్ వాళ్ళకి తెలిసిపోతుంది. మీరు కూడా ఇక్కడ సెర్చ్ చేసే వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది. డైరెక్ట్ మనకి కనెక్టివిటీ ఉందండి వై జంక్షన్ దగ్గరికి. అక్కడి నుంచి మనం ఎటైనా వెళ్ళిపోవచ్చు కదా! ఇది ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇంకా ఫెసిలిటీస్ చాలా ఇస్తారంట. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అయితే. దీనిలో కూడా స్విమ్మింగ్ పూల్ అన్నీ ఇచ్చారండి. మీరు ఫస్ట్‌లో నేను షేర్ చేశాను కదా! మీరు చూసుంటే ఇక్కడ చూసారా? ఔట్ సైడ్ స్పేస్ చాలా ఉంది. ఆపోజిట్ అయితే రాలేదండి. లిఫ్ట్‌లు 4 స్టెయిర్ కేసెస్ కూడా 4 ఇచ్చారు. అలాగే లిఫ్ట్ కూడా 4 ఇచ్చారండి. ఇంకా కన్‌స్ట్రక్షన్ అవుతుంది. లిఫ్ట్ పెట్టారు గానీ, దానికి కనెక్షన్ అవన్నీ ఇవ్వలేదు. ఇటు సైడ్ ఫ్లాట్ అండి. ఈస్ట్ వెస్ట్ ఫేసెస్ ఉన్నట్టుంది. ఇవి నేను ఫేస్ గురించి అడగలేదండి. మనకు చూడగానే అర్థమైపోతుంది. ఈస్ట్ వెస్ట్ అని అనుకున్నాను నేను. ఇటు సైడ్ ఈ ఫ్లాట్ ఒకసారి తీశాను. ఇది లివింగ్ రూమ్. లివింగ్ రూమ్ నుంచి ఇటు సైడ్ రాగానే ఒక వాష్‌రూమ్ అయితే ఉంది. అక్కడ నుండి మాస్టర్ బెడ్‌రూమ్. ట్రిపుల్ బెడ్‌రూమేనండి ఇది కూడా. చాలా డార్క్‌గా ఉంది లోపల. డోర్స్ అవి క్లోజ్ చేసున్నవి అన్నీ. అంటే కన్‌స్ట్రక్షన్ అయిపోయింది కదా! అన్నీ డోరేశారు. 1, 2 ఇది కూడా ఒక బెడ్‌రూమ్‌కే ఇచ్చారండి సిట్టింగ్ ఏరియా. ఏది వాళ్ళ కన్‌స్ట్రక్షన్‌లో ఏది ఎటు సైడ్ వ్యూ బావుంటుందో దానికి ఇచ్చినట్టున్నారు. అది కూడా వాస్తు ప్లాను అవన్నీ చూసి ఇచ్చినట్టున్నారండి. ఇక్కడ నుండి చూస్తుంటే చూడండి వ్యూ బావుంటుంది. వ్యూ ఉంది. ఇది బ్లాక్ ఏ, బ్లాక్ బి అటు సైడ్ ఉంది. అవి మనకు ఆపోజిట్ ఉన్నవి 19 ఉన్నాయండి ఫ్లోర్‌కి. ఇది ఇప్పుడు మనం చూస్తున్నది 20 ఉన్నాయి. అలాగే 8 ఫ్లోర్సే ఉన్నాయండి 2. ఏ బ్లాక్, బి బ్లాక్ 2 బ్లాక్సే ఉన్నాయి. అక్కడ నుండి చూసారా సిట్టింగ్ ఏరియా నుంచి ఇది మాస్టర్ బెడ్‌రూమ్ నుంచి ఒక బెడ్‌రూమ్ నుంచి సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. దాని నుండి లివింగ్ రూమ్ ఉందండి. లివింగ్ రూమ్ నుంచి అటు సైడ్ ఒక బెడ్‌రూమ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్. కిచెన్ అండి ఇది. కిచెన్ నుండి కూడా సేమ్ యుటిలిటీ ఇచ్చారు. మనకి సిట్టింగ్ నుంచి ఏది వ్యూ వస్తుందో ఇక్కడ నుండి కూడా కిచెన్ నుండి కూడా అదే వ్యూ వస్తుందండి. అలాగే కిచెన్ నుండి కూడా మన సిట్టింగ్ ఏరియాకు ఒక డోర్ ఇచ్చేశారు. ఒకదానికి కనెక్టివిటీ అలాగిచ్చారండి కిచెన్‌లో. ఆల్మోస్ట్ ఇదైతే వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. వాళ్ళు రెడీ చేసేసి పెట్టారు. ఇంక కొంచెం వర్క్ ఉంది. బ్లాక్‌కి అయితే అది కొంచెం వాల్స్ దగ్గర ఇంకా చాలా వర్క్ ఉందండి. కానీ కంప్లీట్ చేసేస్తారు వీళ్ళు. అన్ని వర్క్ జరుగుతూనే ఉంది కాబట్టి. చూసారండి నేను ఔట్ సైడ్ వస్తున్నాను. దాని ఆపోజిట్
అలా బిల్డింగ్‌కి బిల్డింగ్ గ్యాప్ ఉంది కదండీ! అలాగా నేను ఫ్లోర్ కార్నర్ వరకు అలాగే వెళ్ళిపోయాను. వ్యూ ఎలా ఉంటుందో అర్థమవుతుంది కదా! అంటే ఫ్లోర్‌కి గ్యాప్ ఉందని నేను చూపించడానికి ట్రై చేశానండి. చూడండి. నిజమండి. ఎవరికైనా ఒక డ్రీమ్ హౌస్ అయితే మనకు కావాలి అనిపిస్తుంది, తీసుకోవాలనిపిస్తుంది. కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారండి గేటెడ్ కమ్యూనిటీ అయితే. ఎందుకంటే ఎవరిది వాళ్ళకి అన్నట్టుంటుంది. మనకి ప్లే ఏరియా అన్నీ ఇస్తారు కాబట్టి కొంచెం కిడ్స్‌కి కావాల్సింది అంతే కదండీ! వాళ్ళకి ఎడ్యుకేషన్, తర్వాత ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి ఫెసిలిటీసు, ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్ అన్నీ మనకి ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఇంకో ఫ్లాట్ ఒకసారి తీశానండి. హాలు అన్నిటికీ లివింగ్ రూమ్ ఇచ్చారు. లివింగ్ రూమ్ నుంచి మనకు కనెక్టివిటీ కిచెన్ నుండి బెడ్రూమ్స్ ఇచ్చారండి. అక్కడ వాష్‌రూమ్, ఇటు ఒక బెడ్రూమ్, ఇటు సైడ్ ఒకటి ఇచ్చారు. దీనికి ఒక అంటే అన్నిటికీ లివింగ్ రూమ్ కాకుండా సిట్టింగ్ ఏరియా ఈ బెడ్రూమ్ నుంచి సిట్టింగ్ ఇచ్చారండి. కొన్ని బెడ్రూమ్స్‌కి దీనికి చూసినప్పుడు యుటిలిటీ ఒకటి ఇచ్చారు. ఒకలాగుంది. ఎస్ఎఫ్టీలు చూసారు కదండీ ఫస్ట్ 1300, 1625 అలా ఎస్ఎఫ్టీలు ఉన్నాయి. 1500 డోర్స్ అన్నీ లాక్ పెట్టేశారండి. బ్లాక్ ఏలో అయితే అది కన్‌స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఓపెన్‌లో ఉంది. ఇవన్నీ రెడీ టు పెట్టారు కాబట్టి ట్యాప్స్ అవన్నీ వర్క్ అయితే అవ్వలేదు. స్టెయిర్‌కేస్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉన్నాయి. అలాగే మొత్తానికి ఇప్పుడు 20 ఫ్లాట్స్ ఉన్నాయి కదండీ! 8 ఫ్లోర్స్‌కి లిఫ్ట్ చూడండి అక్కడక్కడ 4 లిఫ్ట్‌లు అయితే ఇచ్చారు మొత్తానికి. ఇంకా ప్రాబ్లమ్ ఏముండదు. అంటే ఇలా తీసినట్టున్నారు. ఇన్ని ఫ్లాట్స్‌కి ఇంత దగ్గరగా అని అలా కన్‌స్ట్రక్షన్ చేసుంటారు. ఇలా కార్నర్ వరకు నేను తీశానండి. వ్యూ అర్థమవుతుంది కదా! ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇది కూకట్పల్లిలో అండి. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. గేటెడ్ కమ్యూనిటీ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. నేను అడిగాను మెయింటెనెన్స్ 4000 అలా ఉంటుంది అని అన్నారండి. నాకు కరెక్ట్‌గా ఎవరిని అడగలేదు కదండీ! అది కరెక్ట్ అని కూడా మనం అనుకోకూడదు. మనం ఉండే వాళ్ళు కరెక్ట్‌గా చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఇటు సైడ్ వ్యూ అలా ఉంటుంది. నేను వాళ్ళనే అడిగాను డైరెక్ట్‌గా ఎంతుంటుంది అంటే 2200 ఉంటుంది మేడం అన్నారు. కానీ అందరూ ఓనర్స్ అందరూ వచ్చాక పెరిగిపోతుందంట కదా! అంటే గేటెడ్ కమ్యూనిటీలో 4000 అలా ఉంటుంది అని అన్నారు అని చెప్పాను. వాళ్ళు చెప్పారు లేదండి ఇది ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. అలాగే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ చాలా ఫెసిలిటీస్ వాళ్ళు ఇచ్చినప్పుడు అలాగుంటుంది. ఇది 2200 మ్యాక్సిమం అంతే కంటే ఎక్కువైతే ఏముండదండి అని చెప్పారు వాళ్ళైతే. అంటే మెయింటెనెన్స్ ఉంటుంది. మనం కొనగలము బయటికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. 6200 ఔట్ సైడ్ కూడా అంతే చెప్తారు. 6000 అలా చెప్తారు. వీళ్ళు ఇంకా కొంచెం తగ్గిస్తారు. వీళ్ళే కాదు అందరూ 6000 అని చెప్తారు కానీ మనకి మళ్ళా కొంచెం అయితే నెగోషియబుల్ అయితే చూపిస్తారండి వీళ్ళు. వీళ్ళే కాదు ఎవరైనా ఇప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు. మనకి ఎమ్యూనిటీస్ అవి 3 lakhs ఔట్ సైడ్ చెప్తున్నారు. వీళ్ళు 5 lakhs చెప్పారు. మనకి దేంట్లో అయితే మొత్తానికైతే కొంచెం అయితే తగ్గిస్తారు కదా! సేమ్ అవుతుంది. మెయిన్ మనం థింక్ చేసేది ఏంటంటే మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. ఎవ్రీ మంత్ మనం అంటే కొంచెం మనం హౌస్ తీసుకున్నాము అంటే మన బడ్జెట్ మించి కొంచెం రిస్క్ చేసే తీసుకుంటామండి. అంటే కొంతమంది మాలాగా రిస్క్ తీసుకుంటారు. కొంతమంది కొంచెం ఓకే కదా! మనకి సాలరీస్ ఎక్కువ ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లమ్ అనిపించదు. 4000 అంటే ఓకే కట్టేసేయొచ్చు. కిడ్స్ ఎంజాయ్‌మెంట్ మనకు కూడా చాలా బావుంటుంది కదండీ! ఆ ఎన్వైర్న్‌మెంటు రిచ్‌గా అనిపిస్తుంది. మనకి పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ అనిపించదు. 4000 అయితే దీంట్లో అయితే 2200 మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ అని చెప్పారండి. పెద్ద ఏమనిపించదు కదా! మనకి అవుట్ సైడ్ అపార్ట్మెంట్స్‌కి దీనికి ఏమనిపించలేదు. ఇంకా పైగా ఫెసిలిటీస్ చూసారా ఎన్ని ఇస్తున్నారు. మనకి ప్లే ఏరియా ఇస్తున్నారు. కిడ్స్‌కి స్విమ్మింగ్ పూల్, అలాగే క్లబ్ హౌస్ ఉంది. మనకి సూపర్ మార్కెట్ అవుట్ సైడ్ ఎక్కడికి వెళ్ళకుండా కానీ కూకట్పల్లిలో మనకి తెలుసండి అన్నీ నియర్ బై ఉంటాయి. ఎక్కడ ఔట్‌స్కట్స్‌లో కూడా కాదు కదా! అక్కడే సూపర్ మార్కెట్ ఇచ్చేస్తే తీసేసుకుంటారు కొన్ని గేటెడ్ కమ్యూనిటీలో అలాగా. లాంగ్ వెళ్ళలేము కాబట్టి ఫెసిలిటీస్ అన్నీ అక్కడే ఇచ్చేస్తారు. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. మనకి ఇందులోనే ఆ క్లబ్ హౌస్ ఉన్న ఫ్లోర్స్ బ్యాడ్మింటేషన్ ఇంకా చాలా చాలా ఇచ్చేసారు కదండీ! అలాగే సూపర్ మార్కెట్ అలాగే ఇచ్చారు. దీంట్లో అయితే మనకు దగ్గరలో కూడా నియర్ బై అన్ని షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి. సో, అది కూడా మనకి ఇక్కడ తీసుకునే వాళ్ళకి ప్లస్ అవుతుందండి. అప్పట్లో బుక్ చేసుకుంటే చాలా తక్కువ అని అనిపిస్తుంది. ఇంకా 5 ఇయర్స్ అయిన తర్వాత మనం అప్పట్లో అయితే బాగుండేది. అంటే అలాగే ప్రైజెస్ పెరిగిపోతూ ఉన్నాయండి. 5000, 48 అంతకంటే లేనివి ఇప్పుడు చూసారా 6000 చెప్తున్నారు. 55 నుంచి స్టార్టింగ్ ఉంది. అంతకంటే తక్కువ ఎక్కడా లేదు అని అనుకుంటాను. 55, 58, 6000 ఈజీగా చెప్తున్నారండి కూకట్పల్లిలో అలాగా. ఇంకా మియాపూర్ అలా అయితే నేనైతే వెళ్ళలేదండి.
ఇక్కడ సరౌండింగ్స్‌లో మా ట్విన్ సిస్టర్ ఉన్నారు కాబట్టి నేను ఆ సరౌండింగ్స్‌లోనే చూస్తాం కదండీ. చూసినప్పుడు నాకైతే తెలిసింది ఇంత ప్రైస్ ఉంది అనని. ఓకే అండి. ఇప్పుడైతే మీకైతే మనం తీసుకోపోయినా ఓకే గేటెడ్ కమ్యూనిటీ ఇలా ఉంటుంది. ఓకే ఇంత ప్రైజెస్ ఉంటాయి. దీనికి ఎమ్యూనిటీస్ ఇలాగా అంటుంది. మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే ఎక్స్ట్రా పడుతుంది అని అనిపిస్తుంది అని చెప్పారు. అంటే సేమ్ అండి. ఇంక అంతే. మనం ఎస్ఎఫ్టీ ప్రైస్ అంతే 6,000 అలా ఉంటుంది. ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ దీంట్లో అయితే 5 lakhs చెప్పారు. ఇది చూసారా ఇటు నుంచి వ్యూ చూపిస్తున్నాను. డిఏవి స్కూల్ అండి. చాలా బాగుంటుంది కదా ఈ స్కూలు. కొంతమందికి కొన్ని డ్రీమ్ ఉంటాయి. నాకు కూడా ఈ స్కూల్ చాలా కొన్ని సెలెక్టెడ్ సంఘమిత్ర డిఏవి స్కూల్ అంటే చాలా ఇష్టం అండి. అలాగే సికింద్రాబాద్లో ఉన్నటువంటి సెయింట్ ఆన్స్ నాకు ఈ 3 డ్రీమ్ స్కూల్స్ అండి. మనకి ఇష్టపడడంలో తప్పులేదు కదండి మనకి. అలాగే నాకు చూసారా వ్యాన్స్ అక్కడ ఆపోజిట్ బాగా స్పేషియస్గా పెట్టున్నారండి ఇక్కడ. ఇవి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మియాపూర్లో ఒకటి ఉంది, వివేకానంద నగర్ కాలనీ. ఇది ప్రీ ప్రైమరీ వరకేనండి. ఇక్కడ కూకట్పల్లిలో పాపారాయుడు నగర్లో పాప ఆపోజిట్ దగ్గరికి వెళ్ళింది. వేదాశ్వవి ఇక్కడ నుంచి హాయ్ చెప్తుంది. అలాగే 3 బ్రాంచెస్ ఉన్నాయండి, 4 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇవి అంటే ట్రై చేసుకోవచ్చు మనం ఏ బ్రాంచ్లో అయినా. కానీ టెనెంట్ వాళ్ళకంటే ఓనర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. మేము ట్రై చేస్తాం కాబట్టి తెలుసు. అలాగే మా ఛానల్లో మేము షేర్ చేసామండి ఆ స్కూల్ గురించి. మీరు ఒకసారి చెక్ చేయండి. అలాగే ఫ్లాట్స్ కూడా నేను లాస్ట్ టూ లాగ్స్ షేర్ చేశాను. డౌట్స్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అది కూడా వై జంక్షన్ దగ్గరలోనే మెట్రో స్టోర్ బ్యాక్ సైడ్ ఒకటి షేర్ చేశానండి. అది చాలా బాగా నచ్చింది నాకు. అలాగే ఇంకోటి ఈ పాపారాయుడు నగర్లోనే బ్యాక్ సైడ్ చెప్పాను. వాళ్ళు కూడా 6,000 అలా చెప్తున్నారండి. నార్మల్ 2 BHK ఎస్ఎఫ్టీ తగ్గుతుంది. 1000 ఎస్ఎఫ్టీ 1100 అలాగే ఉందండి ప్రైస్. అలాగే ఇది 1600 ఎస్ఎఫ్టీ ఉంది కదా, మనకి డిఫరెన్సియేషన్ అర్థమైపోతుంది. క్యాలిక్యులేషన్ అలా చేసుకున్నా కానీ అవుట్ సైడ్కి గేటెడ్ కమ్యూనిటీకి సేమ్ అనిపిస్తుంది. కానీ ఇవి అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా బాగా ఇస్తారండి మనకి. ఇంకా మనం జాబ్ చేసుకొని హ్యాపీగా ఈవినింగ్ వర్క్ చేసుకొని వచ్చేసి మనం ఆ సరౌండింగ్ అలా ఆ ఎన్వైర్న్మెంట్ అలా చూస్తుంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. హ్యాపీగా కాదు, పీస్గా అనిపిస్తుంది. అదే కదండి మనకి మెయిన్ కావాల్సింది. ఎక్కడున్నా కానీ మనకి పీస్గా అనిపించాలి. మనం వర్క్ చేసుకునే వాళ్ళు ఈ బిజీ లైఫ్లో ఈ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో అదంతా ఉంటుంది కాబట్టి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మనం లైక్ చేస్తాము. అవుట్ సైడ్ అపార్ట్మెంట్స్లో కూడా ఉంటాయి ఏరియాలను బట్టి కొన్ని. ఇప్పుడంతా అందరూ మంచిగా జాబ్ చేసేవాళ్ళు, ఏ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ కొంచెం హై నాలెడ్జ్ ఉన్నారు కాబట్టి అందరూ ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పట్లో ఏం ఉండదండి. అప్పట్లో కొంచెం అప్పుడు అంటే అన్ని ఏరియాస్లో ఉండదు. వేరుగా ఉన్న కొన్ని ఏరియాస్లో కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళు కొంచెం అలా బిహేవ్ చేస్తారు కొన్ని అపార్ట్మెంట్లో, కొన్ని చిన్న అపార్ట్మెంట్స్లో. ఇప్పుడంతా ప్రొఫెషనల్గా ఉంటున్నారు. ఇంకా గేటెడ్ కమ్యూనిటీలో అంటే మనకి ఎవరికి సంబంధం ఉండదండి. అంటే అంత క్లోజ్గా అంత చేసి లాగా అనిపించదు. కానీ మనకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు కాబట్టి అక్కడక్కడ ప్రాబ్లం అనిపించదు. ఇలా అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళు లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. మనకి క్యాష్ ఎంతవరకు తీసుకుంటారు అదంతే నేను క్లియర్గా అయితే అడగలేదు. 80% అయితే మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. మన దాన్ని బట్టి ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది కదా ఎంత లోన్ వస్తుంది అనేది. చూసారు కదండి, ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ కదా, అందుకని అంతా కొంచెం డస్ట్గా ఉంది. ఎలాగో హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మంచిగా క్లీన్ చేసి అలా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇది వేరే బ్లాక్ ఏ కదా, బ్లాక్ ఏ ఇంకా అవ్వలేదు. వాల్స్ దగ్గరే ఉంది, డోర్స్ ఏం అవ్వలేదు. ఇంతకుముందు కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది కాబట్టి మీకు ఇంతకుముందు చూపించిన డిఏవి స్కూల్ సైడ్కి ఉంది కదండి, అది బ్లాక్ ఏ. బ్లాక్ బి ఒక్క నిమిషం క్లియర్గా చేస్తాను. ఇది బ్లాక్ బి అండి, ఓకేనా. కన్స్ట్రక్షన్ అవుతున్నది బ్లాక్ బి. ఇంతకుముందు 20 ఉన్నాయని చెప్పింది బ్లాక్ ఏ అండి. బ్లాక్ ఏలో అంతా రెడీ టు లాగా ట్యాబ్స్ అవే ఉంది పెండింగ్, అంతా క్లియర్ అయిపోయిందండి. బ్లాక్ బి అయితే ఇంకా వాల్స్ కంప్లీట్ అయిపోయింది, డోర్స్ వర్క్ అది ఉందండి. దీంట్లో 19 ఫ్లాట్సే ఉన్నాయి ఫ్లోర్కి, అలాగే 8 ఫ్లోర్స్. దానిలో 20 ఫ్లాట్స్ ఉన్నాయండి ఈచ్ ఫ్లోర్కి. అండ్ 88 ఫ్లోర్స్ అండి బ్లాక్ ఏలో. చూసారండి, ఒకసారి ఐడియా ఉంటుంది కదా ఎలా ఉంటుంది అని నేను అది తీసానండి. కొన్ని ఓపెన్ కిచెన్ పెట్టారు.
ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చింది. వెంటిలేషన్ బాగుందండి. అక్కడ మిడిల్ హౌసెస్‌కి డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. హౌస్‌కి మధ్యలో హౌస్‌కి మనకి గ్యాప్ ఇచ్చారు కాబట్టి వెంటిలేషన్ బాగుంటుంది. ఎలాగో సరౌండింగ్స్‌లో కూడా వ్యూ అంతా నేను ఒకసారి తీశాను. మీరు ఒకసారి చూడండి. ఇది ఫ్రంట్ అండి గేట్. మనకి ఎంట్రన్స్ గేటు. సెక్యూరిటీ దగ్గర ఉన్నది. సిట్టింగ్ ఏరియా వీళ్ళు బాగా ఇచ్చారండి. ఎక్కడికైతే మనకి బాగుంటుందో వ్యూ అక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఓపెన్ కిచెన్ ఇచ్చారు చూడండి. మేబీ బుక్ అయిపోతుంది అలాగే ఇచ్చారు. అంటే మనం ఓనర్స్ని బట్టి మనం తీసుకున్నప్పుడు మనం చెప్తే వాళ్ళు ఇస్తారు కదా, వీళ్ళు ఇచ్చినప్పుడు వాల్స్తో ఇచ్చేస్తున్నారండి. ఇది చూసారా, సిట్టింగ్ ఇటు సైడ్కి ఇచ్చారు. వ్యూ ఇటు సైడ్ నుంచి క్లబ్ హౌస్ ఇలా ఉందండి. బ్లాక్ బికి దగ్గరలో ఉంది క్లబ్ హౌస్. బ్యాక్ సైడ్ బ్లాక్ ఏ ఉందండి. ఇది ఫ్రంట్ సైడ్ చూసారా అలాగుంది. ఆ బ్యాక్ సైడ్ అయినండి పాపారాయుడు నగర్లో నేను లాస్ట్ టైం షేర్ చేసింది మీకు. అది ఒకసారి చెక్ చేయండి. అలాగే దీని ఈ బ్లాక్ ఏ బ్యాక్ సైడే మనకి హై టెన్షన్ రోడ్ ఉంటుంది. డైరెక్ట్ మనకి వై జంక్షన్కి వెళ్ళిపోవచ్చు. ఎవరికైనా ఒక ఐడియా అయితే వస్తుంది. చూడాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. వీళ్ళైతే 16 ఫ్లాట్స్ ఉన్నాయి అని చెప్పారండి. అది కూడా 312 ఉన్నాయి. కంప్లీట్గా 312లో 16 ఫ్లాట్స్ ఉన్నాయి అని చెప్పారు. అన్నీ బుక్ అయిపోయాయి అని చెప్పారు. నేను అడిగాను ఎన్నున్నాయి అని. వాళ్ళు షేర్ చేశారండి. అలాగే అదే ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. మొత్తం 312 ఫ్లాట్స్లో మనకి ఇంకా 16 ఉన్నాయి అని చెప్పారు. బిల్డర్ షేరు, ఓనర్ షేరు ఉంటుందేమో. ఇది గేటెడ్గా జనరల్గా ఉన్నదా అయితే ఉంటుంది. అలాగా ఓనర్ దగ్గర తీసుకుంటే వాళ్ళ షేరు దీనికి ఎలా ఉంటుంది. ఇక్కడ చూసారా 19 ఫ్లాట్స్ ఉన్నది. దీనిలో వ్యూ ఇలా ఉందండి అవుట్ సైడ్. దీంట్లో కూడా ఒక ఐడియా ఉంటుందని నేను కొంచెం తీయడానికి ట్రై చేశానండి. బ్లాక్ ఏలోనే 1625 ఉందండి హైయెస్ట్ ఎస్ఎఫ్టీ. బ్లాక్ బిలో 1600 ఎస్ఎఫ్టీ ఉందండి. అవుట్ సైడ్ వ్యూ ఈ మిడిల్లో ఎలా ఉంటుంది నేను ఒకసారి తీసానండి. ఒకసారి చూడండి. సైడ్ నుంచి ఎక్కడికైనా కానీ చాలా సరౌండింగ్స్ అంతా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఆ ఏరియా చాలా బాగుందండి. స్టేర్ కేసు ఫస్ట్ ఫ్లోర్ వరకే తీసానండి. నేను తర్వాత ఫ్లోర్స్కి వెళ్ళలేదు. అంటే మనకి సేమే ఉంటుంది కాబట్టి చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి అవుట్ సైడ్ వెళ్ళ ఓకే అండి, చూసారు కదండి. మీకైతే ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎస్ఎఫ్టీ ఎంత ఉంటుంది, మనకి కాస్ట్ ఎంత ఉంటుంది, అప్రాక్సిమేట్గా 2 BHK 3 BHK ఇవన్నీ కొంచెం అయితే ఒక ఐడియా వచ్చి ఉంటుంది లోన్ గురించి అన్నీ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్ అండి.